హాయ్ వియర్స్, కవిత బాలాజీ హియర్. మనము వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటాం కదా, ముడుపు చెల్లించుకుంటాము అని చెప్పి మనం మొక్కుకున్నప్పుడు ముడుపు ఎట్లా కట్టాలి అని నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. నా నాలెడ్జ్ పరిధిలో ఉన్నది నేను చెప్తాను మీకు. అయితే మీరు ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి. అది ఏ క్లాత్ అయినా కానీ కొత్తదై ఉండాలన్నమాట. వైట్ క్లాత్ తీసుకుని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఒక చిన్న స్క్వేర్ అంటే మన అరచేతి అంతా ఒక వైట్ క్లాత్ తీసుకుని దాంట్లో 4 ఖర్జూరకాయలు ఫస్ట్ ఏమో మీరు పసుపు కుంకుమ వేయాలి, కొద్దిగా వేసి తర్వాత 4 ఖర్జూరకాయలు పెట్టాలి. ఒక 1 రూపీ కాయిన్ పెట్టాలి, లేకపోతే ఒక 11 రూపాయలు పెట్టండి. 1 రూపీ కాయిన్ పెట్టవద్దు అనుకున్న వాళ్ళు ఒక 11 రూపాయలు పెట్టుకోవచ్చు, లేదా 1 రూపీ కాయిన్ కూడా పెట్టుకోవచ్చు, మీ శక్తి కొద్ది అనమాట. 1 రూపీ కాయిన్ పెట్టుకోవచ్చు. మీరు గోల్డ్ ఏదైనా చిన్నగా పెట్టుకుంటే దానిలో ఒక చిన్న బిళ్ళ పెట్టుకోవచ్చు, వెండి బిళ్ళ పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఈ బంగారం, వెండి ఇంకా డబ్బులు దీనికి వస్తే మాత్రం అట్లా 101 రూపాయలు, 1001 రూపాయలు అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టిన తర్వాత 4 ఖర్జూరకాయలు పెట్టాలి. 4 ఖర్జూరకాయలు ఎందుకు అంటే అవి డ్రైవి పెట్టాలి. ఎందుకు అనేసి అంటే ఎప్పుడు కానీ ఖర్జూరకాయలు మన తోటి తీసుకెళ్తూ ఉంటే మనకెప్పుడు సక్సెస్ అనేది దొరుకుతూ ఉంటుంది. అందుకని సక్సెస్ చూపించమని భగవంతుడిని వేడుకొని ఒక 4 ఖర్జూరకాయలు దానిలో పెట్టాలన్నమాట. పెట్టేసి ఇంకా అక్షింతలు వేసుకుని గంధం చల్లుకొని ఇవన్నీ అయిన తర్వాత మంచిగా ఆ క్లాత్ని మనం ముడుపులాగా కట్టాలి, మూటలాగా కట్టాలన్నమాట. ఈ కొన ఆ కొన తీసుకుని ఆపోజిట్ కొనాలు ముడేసి మళ్ళీ ఆపోజిట్ కొనాలు తీసుకుని ఇటు సైడ్వి ముడేయాలి. స్క్వేర్ క్లాత్ కదా, అందుకని అట్లా ముడేసేసి దాన్ని మనము పదిలంగా ఒక మన పూజా మందిరంలో ఒక కార్నర్లో పెట్టుకోవాలి. పెట్టుకుని మనం అనుకున్న కోరికలు తీరిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఉండిలో వేయాలి, స్వామివారి ఉండిలో. అది మన ఇంటి దగ్గర టెంపుల్ కావచ్చు, లేకపోతే తిరుపతిలో కూడా కావచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ కోరికలు తీరడానికి మనం ముడుపు కడుతున్నాం కదా. కొంతమంది ముందే తీసుకెళ్ళి వేసేసి మా కోరికలు తీర్చు అని వేడుకుంటారు. కొంతమంది కోరికలు అయ్యే వరకు అంటే తీరే వరకు వాటిని అట్లాగే పూజా మందిరంలో పెట్టుకొని పూజిస్తూ హారతులు ఇస్తూ ధూపదీప నైవేద్యాలు ఇస్తూ పెడుతూ అట్లాగే ఉంచుకుంటారు. అన్ని కోరికలు తీరిన తర్వాత తీసుకెళ్ళి ఉండిలో వేస్తారు. ఇట్లా 2 రకాలుగా మనము చేసుకోవచ్చు. స్వామివారు మన కోరికలను తప్పకుండా తీరుస్తారు. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా నచ్చి ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇన్ కామెంట్స్ కైండ్లీ కీప్ ఓం నమో వెంకటేశాయ. ఓకేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కవిత బాలాజీ హియర్.